ఛానలుకి స్వాగతం. కన్యా రాశి వారి యొక్క జీవితం నాశనం కావటానికి 4 ప్రధాన కారణాలు ఇవే. ఇంకా అవకాశం ఉంది. ఇప్పుడే మీ తలరాతను మార్చుకోండి. ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అయితే కన్యా రాశి వారి యొక్క జీవితం నాశనం కావటానికి 4 ప్రధాన కారణాలు ఏంటో వీడియోలో వివరంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఉత్తర శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. కారణాలు ఉన్నాయి. అంటే ఈ కారణాల్లో ఏదో ఒక కారణం మీరు ఈ రోజు ఈ విధంగా మీ యొక్క జీవితం నరకప్రాయం చేసుకోవటానికి కారణమై ఉంటుంది. ఆ కారణాల్లో ఒక కారణం ఏమిటి అంటే కనుక షూరిటీ సంతకాలు. ముఖ్యంగా మీరు కొంతమంది వ్యక్తులను నమ్మి గుడ్డిగా షూరిటీ సంతకాలు చేయటం వల్ల, లేకపోతే షూరిటీగా నిలబడటం వల్ల ఈ రోజు మీ యొక్క జీవితం నరకప్రాయంగా మారిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మీ యొక్క జీవితంలో వారి వల్ల మీరు ఆర్థికంగా చాలా నష్టపోయారు. మీరు షూరిటీగా నిలబడ్డందుకు ప్రతిఫలంగా మీరు డబ్బు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే మీ యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగింది. ఈ విధంగా షూరిటీ సంతకాల మూలంగా, షూరిటీగా మీరు మాట ఇవ్వటం మూలంగా మీరు మీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్నారనే చెప్పుకోవాలి. ఇక మరొక ప్రధానమైన కారణం ప్రేమ వ్యవహారాలు. ప్రేమ వ్యవహారాల్లో విఫలమై ఈరోజు ఈ విధంగా మీరు మానసికంగా కృంగిపోయి ఏ పని మీద కూడా మనస్సు లగ్నం చేయలేకపోతున్నారు. మీ యొక్క జీవితం అంతా కూడా నరకప్రాయంగా మారిపోయింది. చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. వారి యొక్క జీవితం చాలా ఆనందమయంగా సాగుతుంది. కానీ ప్రేమ వ్యవహారాల్లో విఫలమైనందుకు జీవితమంతా కోల్పోయినట్లుగా అనేక రకాలుగా జీవితాన్ని నరకప్రాయంగా మార్చుకుంటారు. ఈ విధంగా మీ యొక్క జీవితం ఈ రోజు ఇటువంటి స్థితిలో ఉండటానికి ప్రేమ వ్యవహారాలు కూడా ప్రధానమైన కారణమని చెప్పుకోవాలి. ఇక మరొక కారణం ఏమిటి అంటే కనుక వ్యాపారంలో నష్టపోవటం. మీరు భాగస్వామ్య వ్యాపారం చేసినా, ఒంటరిగా వ్యాపారం చేసినా కానీ అధిక పెట్టుబడితో వ్యాపారాన్ని మొదలుపెట్టారు, లేకపోతే భాగస్వాములతో కలిసి వ్యాపారాన్ని మొదలుపెట్టారు, అనుభవం లేని వ్యాపారాన్ని మొదలుపెట్టి మీరు ఈ రోజు ఈ విధంగా ఆర్థికంగా నష్టపోయి మీ యొక్క జీవితాన్నంతటినీ కూడా నరకప్రాయంగా మార్చుకున్నారు. అయితే మీ యొక్క జీవితంలో ఈ రోజు అంటే ఒకప్పుడు ఆ విధంగా మీరు ఆ పొరపాటు చేయకపోతే, అంటే అనుభవం లేని వ్యాపారాన్ని అధిక పెట్టుబడితో మొదలు పెట్టకపోతే, వారితో కలిసి భాగస్వామ్య వ్యాపారం మొదలు పెట్టకపోతే ఈ రోజు మీ యొక్క జీవితం చాలా ఆనందంగా గడిచిపోయేదని చాలా సందర్భాల్లో మీరు అనుకొని ఉన్నారు. ఈ విధంగా ప్రధానమైన కారణం వ్యాపారంలో నష్టపోవటమని కూడా చెప్పుకోవచ్చు. ఇక మరొక ప్రధానమైన కారణం వివాహ విషయంలో పొరపాటు చేయటం. అంటే మీరు ఒక మంచి అవగాహనతో కాకుండా అవగాహన రాహిత్యంతో కావచ్చు, తొందరపాటుతనంగా మీరు ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవటం. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ముఖ్యంగా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి అంటే, వారి జీవితం సంతోషంగా సాగిపోవాలి అంటే కనుక ఇరువురి మధ్య అవగాహన అనేది చాలా ముఖ్యం. కానీ అటువంటి అవగాహన లోపం కారణంగా ఈరోజు మీ యొక్క జీవితం అంతా కూడా నరకప్రాయంగా మారిపోయింది. మీ జీవితం నరకంగా మారటానికి, నాశనం కావటానికి ప్రధానమైన కారణం కూడా ఈ యొక్క అవగాహన రాహిత్యంతో మీరు మీ మనస్తత్వానికి మ్యాచ్ కాలేని వ్యక్తిని పెళ్లి చేసుకోవటమని చెప్పుకోవచ్చు. కన్యా రాశి వారికి ఈ విధంగా 4 ప్రధానమైన కారణాల్లో మీరు కూడా ఏదో ఒక కారణం వల్ల, అంటే ఈ 4 కారణాల్లో ఏదో ఒక కారణం వల్ల మీ యొక్క జీవితాన్ని నరకప్రాయం చేసుకున్నారని చెప్పుకోవాలి. కానీ ఇంకా భగవంతుడు మీకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అంటే ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేకపోతే కనుక ఇతరత్ర పెట్టుబడుల గురించి కావచ్చు, భార్యాభర్తల మధ్య అవగాహన పెంచుకోవటానికి కావచ్చు. ఈ విధంగా మీరు ఏ సమస్యతో అయితే సతమతమవుతున్నారో ఆ సమస్యకు తగిన పరిష్కారం కోసం ఆ భగవంతుడు మీకొక దారిని చూపించాడు. మరొక అవకాశం మీ ముందు ఉంది. ఆ అవకాశాన్ని కనుక మీరు సద్వినియోగం చేసుకున్నారంటే మీ జీవితంలో ఇక దేనికి లోటు ఉండదనే చెప్పుకోవాలి. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో విఫలమైన వారు కూడా వారి జీవితాన్ని తిరిగి మొదలు పెట్టగలుగుతారు. ఈ విధంగా మీ యొక్క జీవితం నరకంగా ఉన్నదాన్ని స్వర్గంగా మార్చుకోవటం అనేది కూడా మీ చేతిలోనే ఉంటుంది.
శివారాధన మీకు మేలు చేస్తుంది. అలాగే మీరు ఏ పని చేసినా కానీ భగవంతుణ్ణి స్మరిస్తూ పని మొదలు పెట్టండి, సక్సెస్ తో దూసుకుని వెళ్తారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.